మంగళగిరిలో గుత్తికొండ ప్రమాణ స్వీకారోత్సవంకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. నూతనంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన గుత్తికొండ ధనంజయరావు బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవెలలో శ్రీ స్వామివార్లకు గుత్తికొండ ధనంజయరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోవెల వద్ద నుంచి పట్టణ టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో బైక్లతో ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీ సీతారామ కోవెల వద్ద నుండి ప్రారంభమై హుస్సేన్ కట్ట, కూరగాయల మార్కెట్, మిద్దె సెంటర్, తెనాలి రోడ్, రాజీవ్ సెంటర్ మీదుగా బైపాస్ రోడ్డు వైపు నుంచి ఆంజనేయ కాలనీలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వరకు చేరుకుంది. కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహానికి గుత్తికొండ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ టీడీపీ కేంద్ర కార్యాలయంకు సాగింది. డీజే బాక్సుల సౌండ్స్, భారీ మందుగుండు సామాగ్రి కాల్పుల మధ్య ర్యాలీ సాగింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, పట్టణ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్, నాయకులు జొన్నాదుల బాలకృష్ణ, పిల్లెళ్ల గంగాధర్, పొట్లబత్తిని లక్ష్మణరావు, షేక్ రియాజ్, మున్నంగి శివశేషగిరిరావు, షేక్ సుభాని, కౌతరపు శ్రీను, తన్నీరు కృష్ణబాబు, కారంపూడి అంకంరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నమస్కారాలు. ఈరోజు మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు మరి ఈరోజే ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రాష్ట్ర మరి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనటువంటి నారా లోకేష్ గారి యొక్క ఆశీస్సులతో మన ప్రీతమ మరి నాయకుడు, మరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి ఈరోజు పోలిట్ బ్యూరో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ 8వ వార్డులో మరి బ్రహ్మాండంగా ర్యాలీతో ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. మరి గుత్తికొండ ధనంజయరావు గారు ఇక ముందు ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మరి తెలుగుదేశం పార్టీ తరపున, నియోజకవర్గం తరపున, రాష్ట్రం తరపున కూడా మనకు ఆయనకి ఆశీర్వదిస్తూ ఉంటాం. మరి చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే విధంగా స్ఫూర్తితో మరి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి గుత్తికొండ ధనంజయరావు గారు మరి ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం నుంచి ఒక చేనేత కుటుంబాల్లో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలను కూడా పొలిట్ బ్యూరో స్థాయికి తీసుకెళ్తానని ఆ రోజున మాట ఇచ్చి మంగళగిరి నియోజకవర్గంలో ఒక చేనేత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే నాయకులు ధనంజయ్ గారికి పొలిట్ బ్యూరో సభ్యులుగా ఇవ్వటం, ఈ రోజున 8వ వార్డులో ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి బయలుదేరి కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నేను ప్రమాణ స్వీకారం చేయటం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే బీసీ నేత, చేనేత ముద్దుబిడ్డ అయినటువంటి మా గుత్తికొండ ధనంజయ్ గారికి అత్యున్నత పదవి తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా ఎన్నికైనందుకు నియోజకవర్గ ప్రజల తరపున, దుగ్గిరాల మండల ప్రజల తరపున ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులు మన బీసీ వర్గాల మీద ఎక్కువగా ఉన్నాయనడానికి నిదర్శనం. ఈ రోజున ఎంతో కార్యకర్త దగ్గర నుంచి కష్టపడుతూ చిన్న వయసు నుంచి పార్టీ కోసం అహర్నిశలో కష్టపడిన వ్యక్తి గుత్తికొండ ధనంజయరావు గారు. అటువంటి వ్యక్తికి పొలిట్ బ్యూరో సభ్యులు ఇచ్చి గౌరవించినందుకు బీసీ వర్గాలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా ఉత్సాహభరితమైనటువంటి రోజు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పద్మశాలీలకు, చేనేత వర్గానికి అనేక పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అనేక పదవులు ఇచ్చి ఆదరిస్తున్న విషయాన్ని మనందరికీ తెలుసు.
ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏదైతే అత్యున్నత పదవి ఉందో ఆ పదవిని ఒక పద్మశాలి వర్గీయుడికి ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీల వైపు చేనేత వర్గానికి అండగా ఉంది అనేది ఏదైతే నేను చిన్నతనం నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఈరోజు వరకు పనిచేశానో అట్టడుగు స్థాయి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ గుర్తింపునిస్తుంది అని చెప్పిన దానికి కట్టుబడి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాకు అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యునిగా గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రీతమ యువనేత మంగళగిరి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి అండతో ఆశీస్సులతో ఈరోజు నాకు పాలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. ఈ